అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత తలెత్తింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అకస్మాత్తుగా తాడిపత్రిలోని ఇంటికి పెద్దారెడ్డి చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని తాడిపత్రి నుండి తరలించారు. కేతిరెడ్డి ఇంటి వైపు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు దూసుకెళ్లారు. దీంతో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. మీరు చేసే ఉద్యోగం కూడా చేయలేదు. అలాగే సార్ నేను అడుగుతున్నా మేమే ఫోర్సబుల్ తీసుకుపోయినాం చెప్పండి ఇలాంటి మా నెత్తిని అయ్యండి ఏం ఇవన్నీ కాదు ఆయన రమ్మని ఏమి వాడు మన ఏగితే వాడికి ఎంత బాగుండదు సార్ మొత్తం నేను ఒక్కరు వచ్చినట్టు. పెద్దారెడ్డి అనుచరులకు జేసీ ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు. పెద్దారెడ్డే తమ శత్రువని, వైసీపీ కార్యకర్తలు కాదని తెలిపారు. కేతిరెడ్డి ఇంటికి ప్లాన్ లేదని, రిజిస్ట్రేషన్ తప్పని ఆరోపించారు. పెద్దారెడ్డితో వచ్చిన వారి ఫోటోలు తన దగ్గర ఉన్నాయన్నారు. వారికి రప్పరప్ప అంటే ఏంటో చూపిస్తామన్నారు జేసీ. రేపటి నుండి తమ కార్యకర్తలు ఎలా ఉంటారో చూస్తారని హెచ్చరించారు. మనకు శత్రువు పెద్దారెడ్డి, వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు. మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు. మేము లీగల్ గానే పోతున్నాం. రమేష్ మీద లీగల్ గా పోయినాం, ఫైజ్ బాజల్ లీగల్ గా పోయినాం, నాగిరెడ్డి మీద లీగల్ గా పోతున్నాం, ఏమి బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం. కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు, ప్లాన్ లేదు, అయినా కానీ లీగల్ గా పోతారు. ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. మా కార్యకర్తలు ఏమంటారు, మేము తొందరలో వస్తాం, రఫా 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 మేము జైలు కట్టేయాలి. వద్ద నుంచి రఫా 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 వాడి కోసం వచ్చినాను. మాకు వేరే వాళ్ళ అవసరం లేదు. చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తా. నేను ఇన్ని రోజులు వద్దప్ప బాగుందా, అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఈడు హీరో గాడు వస్తాడు, వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫా 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 ఏం చేస్తారా, మేమే సరెండర్ అవుతామంటున్నారు. మనకు శత్రువు పెద్దారెడ్డి, వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు. మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు. మేము లీగల్ గానే పోతున్నాం. రమేష్ మీద లీగల్ గా పోయినాం, ఫైజ్ బాజల్ లీగల్ గా పోయినాం, నాగిరెడ్డి మీద లీగల్ గా పోతున్నాం, ఏమి బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం. కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు, ప్లాన్ లేదు, అయినా కానీ లీగల్ గా పోతారు. ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. మా కార్యకర్తలు ఏమంటారు, మేము తొందరలో వస్తాం, రఫా 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 మేము జైలు కట్టేయాలి. వద్ద నుంచి రఫా 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 వాడి కోసం వచ్చినాను. మాకు వేరే వాళ్ళ అవసరం లేదు. చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తా. నేను ఇన్ని రోజులు వద్దప్ప బాగుందా, అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఈడు హీరో గాడు వస్తాడు, వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫా 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 ఏం చేస్తారా. పెద్దారెడ్డి అనుచరులకు జేసీ ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు. పెద్దారెడ్డే తమ శత్రువని, వైసీపీ కార్యకర్తలు కాదని తెలిపారు. కేతిరెడ్డి ఇంటికి ప్లాన్ లేదని, రిజిస్ట్రేషన్ తప్పని ఆరోపించారు. పెద్దారెడ్డితో వచ్చిన వారి ఫోటోలు తన దగ్గర ఉన్నాయన్నారు. వారికి రప్పరప్ప అంటే ఏంటో చూపిస్తామన్నారు జేసీ. రేపటి నుండి తమ కార్యకర్తలు ఎలా ఉంటారో చూస్తారని హెచ్చరించారు. అలాగే ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్ రెడ్డి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, వైసీపీ కార్యకర్తలు ఏమంటున్నారు కేతిరెడ్డి అరెస్ట్ కి సంబంధించి? గుడ్ ఆఫ్టర్నూన్ దీపిక. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పొలిటికల్ హీట్ ఇంకా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం తాడిపత్రికి చేరుకున్నటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అనంతపురానికి అంటే ఇక్కడ నుంచి అనంతపురానికి తరలించే విషయంలో అయితే సఫలీకృతులయ్యారు. ఒక ఉద్రిక్త వాతావరణం నుంచి అయితే కొద్ది మేరకు తాడిపత్రి పట్టణాన్ని బయటకు వేసినప్పటికీ ఆ హీట్ అయితే చల్లారలేదు. ఎందుకంటే ఇటు టీడీపీ శ్రేణులు, వైసీపీ శ్రేణులు, సోషల్ మీడియా వేదికగా కావచ్చు, లేకపోతే ప్రసార మాధ్యమాల ద్వారా అయితే ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నటువంటి పరిస్థితి. పెద్దారెడ్డి కూడా తాడిపత్రి నుంచి అనంతపురానికి తరలించేటువంటి సమయంలో మీ దగ్గర అంటే నేను తాడిపత్రికి రాకూడదు అన్నది ఏదైనా మీరు పేపర్ ద్వారా ఇస్తే బాగుంటుంది అని పోలీసులను కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఇదే అంశంపై అంటే జిల్లా అధ్యక్షుడైనటువంటి అనంత వెంకటరామరెడ్డి కూడా
స్పందించారు. ఈ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఒక రూలు, తాడిపత్రిలో పెద్దారెడ్డికి ఒక రూలా అంటూ ఇప్పుడే కాసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాన్ని తీవ్రంగా ఖండించారు. దాదాపు 13 నెలలు అవుతున్నా వైసీపీ కార్యకర్తలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్న తాడిపత్రిక అనుమతించడం లేదనేది ఈ వైసీపీ నేతల వాదన. ఇది ఇలా ఉండగా మరోవైపు అయితే మాత్రం ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ అయితే హాట్ కామెంట్స్ గా మారాయి. మాకు ప్రధానమైనటువంటి శత్రువు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రమే, మేము వైసీపీ కార్యకర్తల మీద కానీ నాయకుల జోలికి కానీ వెళ్ళబోం అని చెబుతూనే ఇలా ఒకవేళ ఈ రూల్స్ అంటే నేను చెప్పిన విషయాన్ని వైలేట్ చేసి కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎవరైతే అండగా నిలుస్తారో వాళ్ళ పేర్లు మేము బుక్ లో రాసుకొని వారిని రఫా అంటే రేపటి నుంచి మా కార్యకర్తలను మిమ్మల్ని ఖచ్చితంగా ఆడిస్తారు. ఎందుకంటే గతంలో అటు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో వైసీపీ కార్యకర్తలకు ఎవరికి సంపాదన మార్గాలను ఏవి చూపించకపోగా కేవలం కార్యకర్తలను భుజాల మీద పదవులను అనుభవించి ఎవరికి ఏం చేయకపోగా ఇప్పుడు కేవలం తన రాజకీయ మనుగడ కోసం కార్యకర్తలను వాడుకుంటారు. ఈ విషయం తెలుసుకోవాలని ఒక సామాజిక స్పృహతో కలిగినటువంటి వాయిస్ తో పాటు బెదిరింపు ధోరణిలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడడం కూడా చర్చనీయాంశంగా ఉంది. ఇటీవల కాలంలో గత 10 రోజుల క్రితం కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి కూడా గట్టి తీవ్రతరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇప్పటికీ చంద్రబాబు మంచోడు కాబట్టి రాష్ట్రంలో ఇంకా వైసీపీ కార్యకర్తలు తిరుగుతున్నారు, ఇది సరైన పద్ధతి కాదు, మీరేంది రేపు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మా మీద దాడులు చేస్తా ఉంటారు, మేమేంటో ఇప్పుడే చూపిస్తాం, మాకు ఇంకా 4 ఏళ్ళ అధికారం ఉంది అని ఆయన కామెంట్ చేసేటువంటి నేపథ్యంలో తాడిపత్రిలో కూడా చిన్నపాటి అలజడులు చెలరేగినటువంటి పరిస్థితి. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తాయని కొంచెం ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. పోలీస్ యంత్రాంగం కూడా ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలతో ఉలికిపాటుకు గురైంది. మొత్తం మీద పోలీసులు అప్రమత్తంగా ఉంటే తప్ప తాడిపత్రిలో మరోసారి ఘర్షణలు చెలరేగకుండా పోయే అవకాశాలు అయితే కనిపించడం లేదనేది మనకు స్పష్టమవుతోంది. దీపిక. రైట్ శేఖర్, థ్యాంక్ యూ. రైట్, పల్నాడు జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. విశాఖ ఎక్స్ప్రెస్ లో చోరీకి యత్నించారు. రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో దొంగలు పారిపోయారు. పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు సమీపంలో ఘటన జరిగింది. పల్నాడు జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. విశాఖ ఎక్స్ప్రెస్ లో చోరీకి యత్నించారు. రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో దొంగలు పారిపోయారు. పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు సమీపంలో ఘటన జరిగింది. నెల్లూరు జిల్లా ఏఎస్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. నిద్ర మాత్రలు మింగడంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మరో ఉద్యోగిని లక్ష్మి ఆమె భర్త నాగేంద్ర వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఓ సెల్ఫీ వీడియో తీసుకుని నిద్ర మాత్రలు తీసుకుంది. అందరికీ నమస్కారం. నా పేరు దోసనమ్మ. నేను ఏఎస్పేట్ పీహెచ్లో పనిచేస్తున్నాను. స్టాఫ్ లక్ష్మి అనే స్టాఫ్ నర్సు వాళ్ళ భర్త తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాను. నా జీవితం రోడ్డు మీదకు చేశారు. ఇద్దరు బిడ్డల జీవితం నన్ను మానసికంగా శారీరకంగా చాలా బాధపడుతున్నారు. నేను కలెక్టర్ గారికి వెళ్ళాను, డ్యామేజ్ కంప్లైంట్ ఇచ్చాను. డాక్టర్ గారికి చెప్పాను,
అన్ని విధాలు చేసేవారు. చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. టీ లక్ష్మి అనే స్టాఫ్ నర్సు వాళ్ళ భర్త నాగేంద్ర ఎంతో విలువైన ఏవిఎం ఆంధ్రజ్యోతి చాలా మంచి పేపర్ అది, దాంట్లోనే వర్క్ చేస్తున్నాడు. నేను పేపర్ అని చెప్పి నన్ను నానా రకాల హింస పెడుతున్నారు సార్. విషయం ప్రతిసారి పేపర్లో వేయడం, పీహెచ్సీలో ప్రతి స్టాఫ్ వల్ల ఇబ్బంది పడుతుంది. మా సారు మేడం కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పటికి 20 సార్లు స్పందనకి వెళ్ళారు. ఆల్రెడీ ఆమె కనిగిరి ప్రకాశం డిస్టిక్ లో వర్క్ చేసింది. అక్కడ కూడా ఇలాగే టార్చర్ పెట్టి కావాలంటే నేను చనిపోయిన తర్వాత అయినా సరే అక్కడ పోయి మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి కానీ ఆమె ఇష్టప్రకారం సమాధానం చెప్తుంది. నేను టార్చర్ పెడుతుంది సార్. నా భర్త చనిపోయారు, 2 పిల్లలు. నా జీవితంలో తీసుకొచ్చింది ఈరోజు చిన్నపిల్ల కలిసి నేను చచ్చిన తర్వాత వాళ్ళిద్దరు శిక్ష చేసి నా బిడ్డ. నెల్లూరు జిల్లా ఏఎస్పేట ప్రభుత్వాసుపత్రిలో నర్సు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. నిద్ర మాత్రలు మింగడంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మరో ఉద్యోగిని లక్ష్మి ఆమె భర్త నాగేంద్ర వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఓ సెల్ఫీ వీడియో తీసుకుని నిద్ర మాత్రలు తీసుకుంది. సార్ మేడం అందరికి నమస్కారం. నా పేరు దోసనమ్మ. నేను ఏఎస్పేట పీహెచ్లో పనిచేస్తున్నాను. స్టాఫ్ లక్ష్మి అనే స్టాఫ్ నర్సు వాళ్ళ భర్త తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాను. నా జీవితం రోడ్డు మీదకి వచ్చేసారు. ఇద్దరు బిడ్డల జీవితం మీదకి వచ్చేసి నన్ను మానసికంగా శారీరకంగా చాలా బాధపడుతున్నారు. నేను కలెక్టర్ గారికి వెళ్ళాను, డేమేజ్గా కంప్లైంట్ ఇచ్చాను, డాక్టర్ గారికి చెప్పాను, అన్ని విధాలు చేశాను. చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. టీ లక్ష్మి అనే స్టాఫ్ నర్సు వాళ్ళ భర్త నాగేంద్ర ఎంతో విలువైన ఏవిఎం ఆంధ్రజ్యోతి చాలా మంచి పేపర్ అది, దాంట్లోనే వర్క్ చేస్తున్నాడు. నేను పేపర్ అని చెప్పి నన్ను నానా రకాల హింస పెడుతున్నారు సార్. విషయం ప్రతిసారి పేపర్లో వేయడం, పీహెచ్సీలో ప్రతి స్టాఫ్ వల్ల ఇబ్బంది పడుతుంది. మా సారు మేడం కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ ఫోన్ ద్వారా అందిస్తారు. చరిత్, ప్రస్తుతం నర్సు దొరసానమ్మ పరిస్థితి ఏ విధంగా ఉంది? తను కంప్లైంట్ చేస్తున్న వారిని పోలీసులు ఏమైనా అదుపులోకి తీసుకున్నారా? డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ దీపిక. ఏదైతే ప్రజలకు మెరుగైనటువంటి వైద్య సేవలు అందించడంలో నర్సింగ్ సిబ్బంది సాయశక్తులా ప్రయత్నిస్తుంటారు. ప్రత్యేకంగా గ్రామాల్లో ఈ నర్సింగ్ సిబ్బంది అయితే మాత్రం నిత్యం పర్యటిస్తూ కూడా వారి యొక్క సేవలు అందిస్తుంటారు. కానీ ఇక్కడ నెల్లూరు జిల్లా ఏఎస్పేట ఆరోగ్య కేంద్రం అమానవీయ ఘటన చుట్టేసింది. నర్సు ఆమె స్టాఫ్ నర్సు నిద్ర మాత్రలు మింగి అత్యంతానికి పాల్పడడం కొంత కలకలం రేపింది. అయితే ఈ రోజు దొరసానమ్మ పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మకూరులో ఒక ప్రైవేటు వైద్యశాలలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఏదైతే అక్కడ పనిచేస్తున్నటువంటి మరొక స్టాఫ్ నర్స్ లక్ష్మి, ఆమె భర్త నాగేంద్ర, అంటే వీళ్ళ వల్ల మాత్రం ఆమె వేధింపులకి గురవుతూ వస్తున్నారంటే కూడా తరచూ కూడా ఆమె వచ్చింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏదైతే ఏఎస్పేట ఉందో కూడా నిత్యం ఇది వార్తలు వేరుస్తున్న పరిస్థితి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు కూడా నాగేంద్ర యాక్సెస్ ఉంది. అసలు నాగేంద్రకి ఇక్కడ సీసీటీవీకి సంబంధించినటువంటి సంబంధం ఏంటి? నాగేంద్ర ప్రైవేట్ వ్యక్తి, అలాంటిది నాగేంద్ర సీసీటీవీ ఫుటేజ్లను కూడా ఇక్కడ నియంత్రిస్తున్నాడు. అంటే దీనికి సంబంధించిన డాక్టర్ పలుమార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఈ కంప్లైంట్స్ అన్ని కూడా ఎక్కడ కూడా గుట్టదాకా పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే మరో కీలకమైన విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏఎస్పేట ఘటనకు సంబంధించినటువంటి అనేక విషయాలపై అయితే మాత్రం ఇక్కడ జిల్లా స్థాయి డిఎంహెచ్ఓ ఎంక్వైరీ అయితే జరిగింది. ఈ ఎంక్వైరీలో కొంత దొరసానమ్మ అంటే వాళ్ళు లక్ష్మి కానీ వాళ్ళ భర్త కానీ ఆ ఎంక్వైరీ కమిషన్ ఎంక్వైరీ ఉందో ఎంక్వైరీ అధికారులు వాళ్ళు మ్యానిపులేట్ చేశారు. ఇక్కడ దొరసానమైనటువంటి స్టాఫ్ నర్స్ కి ఇబ్బందులు తలెత్తే విధంగా కూడా ఆ ఎంక్వైరీ ఉన్నట్టు కూడా సమాచారం అందడంతో దొరసానమ్మ మనస్తాపానికి గురై ఈ రోజు ఆత్మహత్యానికి పాల్పడినట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. అదే ఈ ఘటన పట్ల అయితే మాత్రం పోలీసు ఉన్నతాధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి అనుమతులు రాబోతున్నాయి, అంటే వాళ్ళ యొక్క అంటే ఉన్నటువంటి ఘటనలో నాగేంద్ర ప్రమేయం ఎంతుంది, అంటే లక్ష్మి ఎలాంటి ప్రభావం చూపించింది దొరసానమ్మ ఆత్మహత్య యత్నంలో అనేటువంటి కోణంలో అయితే మాత్రం
పూర్తిగా దీని పట్ల సమగ్రమైనటువంటి విచారణ కూడా జరుగుతుంది. పోలీసు ఉన్నతాధికారులు కూడా దీనిపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంటే నాగేంద్రమ్మ ఆత్మహత్యాయత్నంపై అయితే మాత్రం కేసు నమోదు చేశారు. ఇక్కడ ఏదైతే 53 మంది సిబ్బంది ఏఎస్పేట పిహెచ్సిలో పనిచేస్తారు. 53 మంది సిబ్బంది కూడా ఈ లక్ష్మి యొక్క వ్యవహార శైలిపై మాత్రం పూర్తిగా కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి. లక్ష్మి గతంలో పామూరులో పనిచేస్తున్న పరిస్థితుల్లో కూడా అక్కడ కూడా ఈమె అనేకమైన వివాదాలకు కేంద్ర బిందువుగా లక్ష్మి ఉన్నట్లు కూడా సమాచారం అయితే ఉందన్న పరిస్థితి. అయితే ఇక్కడ ఈ రోజు జరిగినటువంటి ఘటన ఏదైతే స్టాఫ్ నర్సు దొరసానమ్మ ఆత్మహత్యయత్నం మాత్రం కొంత స్థానికంగా ఏదైతే మిగతా స్టాఫ్ అంతా కూడా పూర్తిగా కూడా వన్ సైడ్ అయిపోయారు. ఇక్కడ డాక్టర్ కూడా ఇక్కడ నాగేంద్ర యొక్క ప్రమేయంపై అయితే మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఏది అయినప్పటికీ ఈ రోజు దొరసానమ్మ ఆత్మహత్య వ్యవహారంతో అయితే మాత్రం ఏఎస్పేట పిహెచ్సి మరోసారి వార్తలు నిలిచిందని చెప్పాలి. దీని పట్ల జిల్లా ఉన్నతాధికారులు ఎలా ముందుకెళ్లబోతున్నారు, జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా ఈ ఘటన వెళ్ళింది. అంటే ఈ రోజు దొరసానమ్మ ఆత్మహత్యాయత్నంపై జరిగినటువంటి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనటువంటి నేపథ్యంలో విచారణ కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. దీనిపై అయితే మాత్రం మరింత 2-3 రోజుల్లో మాత్రం కీలకమైనటువంటి మలుపు తిరిగేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పాలి. దీపిక, చరిత్ర ప్రెసెంట్ దొరసానమ్మ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అసలు వైద్యులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా కూడా ప్రస్తుతం దొరసానమ్మ ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగానే ఉందని చెప్తున్నారు. అయితే నిన్న రాత్రి వరకు కూడా కొంత సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నేటి ఉదయం నుంచి కూడా కొంత మెరుగ్గా ఉన్నట్టు కూడా చెప్తున్నట్టు పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదైనప్పటికీ మరి యొక్క 48 గంటలు గడిస్తే కానీ దొరసానమ్మ పూర్తిగా కోలుకునేటటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. దీపిక, రైట్ షరీ, థ్యాంక్ యూ. పెట్టండి 2023 జనవరిలో టీ లక్ష్మి కాంటాక్ట్ బేసిస్ స్టార్టర్స్ వచ్చింది. వచ్చినప్పటి నుంచి కూడా మాకు గొడవలు ఏర్పాటైపోయి వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్పేటి వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళు ఆ అక్క తర్వాత ఒక సంవత్సరానికి ఒక నెలకి ట్రాన్స్ఫర్ అయిపోయింది జగన్ ట్రాన్స్ఫర్ లో. ఈవి టీ లక్ష్మి అనే స్టార్టర్స్ కాంటాక్ట్ స్టార్టర్స్ ఆ భర్త మమ్మల్ని శాంతి వెళ్ళి మొదలు పెట్టారు. ఏమంటే మీరు ఇప్పుడు తినాలా, లేకపోతే పార్టీ యాక్ట్ అవుతున్నారు, స్పందంలో చెప్తున్నారు, అన్నింటిలో పెడతారు మా గురించి. ఇప్పుడు మేము డాక్టర్ వస్తున్నా కానీ మా స్టాఫ్ అనేది మా మీద స్పందనలో పెడుతున్నారు. స్పందనలో పెట్టి ప్రతి ఒక్కరిని అనడం, ప్రతి ఒక్కరు ఆపలేదు. వాళ్ళు వస్తారు కానీ ఏ పని కూడా సరిగ్గా చేద్దామే, మేము డెలివరీ చేయదు, ఈహెచ్ఆర్ చేయదు, ఏం లేకుండా ఆ విశ్వాసాన్ని నడవాలంటది. ఆ ట్రాన్స్పోర్ట్ నడవాలి మేమంతా ఉండేది. అందుకనే ఆమె పోయింది. నేను కలెక్టర్ గారు వర్షాలు తుఫాను సీజన్లో వచ్చేయాలా ఇన్ని సెలవు పెట్టాలంటే వచ్చేసింది. రమ్మని అడిగితే నేను ఎందుకు వస్తాను, నాకు సెలవు సాక్షి రావాలి. కలెక్టర్ గారు ఇచ్చారు మా 5 రోజులు లీవు. కలెక్టర్ గారు ఇచ్చేసరికి మన సైక్లోన్ డ్యూటీకి అటెండ్ కావాలంటే రాలేదు. రాకుండా అట్టే ఉన్నది. శాలరీ కూడా తీసుకుంది. ఎఫ్ఎంలో దర్శనమ్మ సూసైడ్ చేసుకుంది. ఆ వల్ల అందరికి వన్ బై తర్వాత అందరూ వెళ్ళిపోతారు. అట్లా అందరూ సూసైడ్ చేసుకుంటానే నాకు అనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం మాకు న్యాయం జరిగించాలని ప్రజాడుకుంటున్నాను. టీ లక్ష్మి అనే అమ్మాయి స్టాఫ్ నర్స్, రెగ్యులర్ కాంట్రాక్ట్ లో స్టాఫ్ నర్స్ సార్. అమ్మాయి భర్త 1.5 year నుంచి అందరినీ ఇబ్బంది పెడుతున్నారు సార్. అమ్మాయి వల్ల నేను కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాను సార్. మన స్పందనాలు కూడా పెట్టాను సార్. నేను అమ్మాయి గురించి ST/SC కేసు కూడా పెట్టున్నాను సార్ నేను అమ్మాయి మీద. అమ్మాయి నన్ను SC అని కొట్టడం, ఒకసారి నన్ను కొట్టడానికి డెలివరీ రూమ్ కొట్టింది సార్. దానికి సాక్షి కూడా అమ్మాయింది. ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. అమ్మాయి మమ్మల్ని బెదిరించడం, మా ఆయన ఛానల్ ABN ఛానల్లో చేస్తాడు, మమ్మల్ని ఎవరేం చేయలేరు, మమ్మల్ని ఏం పీకలేరు అనేది అసభ్య పదజాలాలతో మమ్మల్ని బెదిరిస్తూ భయాందోళనకు గురి చేస్తుంది సార్. మేము కలెక్టర్కి పెట్టుకున్నాం సార్. 2 వారాల క్రింద కలెక్టర్ గారిని పెట్టుకుంటే కలెక్టర్ గారు వాళ్ళు అమ్మాయి మీద ఏదో ఒకటి అంటే డాక్టర్స్ వచ్చి లెటర్ పెట్టి ఏదో ఒకటి చూస్తామా అని అన్నారు సార్. అమ్మాయి దెబ్బకు భయపడి ఎవరు మాకు న్యాయం చేయడం లేదు సార్. మేమైతే అక్కడ భయాందోళనతో డ్యూటీలు చేస్తున్నాం సార్. అమ్మాయి మమ్మల్ని ఏ రోజు ఏం చేస్తుందో కూడా తెలియని పరిస్థితిలో డ్యూటీలు చేస్తున్నాం సార్. ఇప్పుడు అమ్మాయి 3 రోజుల నుంచి దొరసా నేను FN
ఉత్తరాఖండ్లో కుంభవృష్టి వర్షం కురుస్తోంది. మేఘాలకు చిల్లులు పడ్డాయా అనేంతలా బార్కోట యమునోత్రి మార్గంలోని సిలాయి బాంద్లో వర్షం దంచికొట్టింది. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ ధ్వంసమైంది. దీంతో అక్కడ పనిచేస్తున్న 9 మంది కార్మికులు మృతి చెందారు. మరోవైపు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ లో పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. మరోవైపు 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అయితే ఉత్తరాఖండ్ లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నందప్రయాగ భరేణుపాని వద్ద జాతీయ రహదారి ధ్వంసమవడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇక ఉత్తరాఖండ్ లో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. మేఘాలకు చిల్లులు పడ్డాయనేంతలా బార్కోట్ యమునోత్రి మార్గంలోని సిలాయి బాంద్ లో వర్షం దంచి కొడుతుంది. ఇక ఇదే ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర కాశీలో నిర్మాణంలో ఉన్నటువంటి హోటల్ పైన కొండ చర్యలు విరిగిపడి 9 మంది కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనపైన సీఎం పుష్కర్ సింగ్ ధామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరో 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇటు చార్ధామ్ యాత్రకు కొంత ఇబ్బంది కూడా తలెత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. ఎవరైనా చార్ధామ్ యాత్రకు వచ్చిన వారు ఉంటారో వారు అందరూ కూడా ఎక్కడైతే ఉన్నారో అదే ప్లేస్లో ఉండిపోవాలని చెప్పేసి కూడా సూచనలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క చార్ధామ్ యాత్రకు సంబంధించి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకుండా ఉండాలంటే మాత్రం పెద్ద ఎత్తున మనకి 30వ తారీఖు అదేవిధంగా జూలై 1 తారీఖు కూడా ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు కూడా దాదాపు ఈ యొక్క చార్ధామ్ యాత్రకు వచ్చే వారందరూ కూడా ఎక్కడైతే ప్రస్తుతం ఉన్నారో అక్కడే ఉండిపోవాలని చెప్పేసి కూడా అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. సో అవసరమైతే వాళ్ళకి ఏమైనా సహాయక చర్యలు కావాలన్నా కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే కొండ చర్యలు ఇరిగిపడి పెద్ద ప్రమాదాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఐఎండీ కూడా హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా ఇటు అందరూ కూడా పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎక్కడైనా ప్రమాదాలు చోటు చేసుకుంటే మాత్రం వెంటనే అలర్ట్గా ఉండాలని చెప్పేసి సీఎం పుష్కర్ సింగ్ ధామీ కూడా ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తూ ఉన్నారు. ఆయన ప్రస్తుత పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. ఆయన ప్రస్తుతం అయితే ఉత్తరాఖండ్లో హై అలర్ట్ కొనసాగుతూ ఉంది. ఎందుకంటే చాలా జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం. ముఖ్యంగా బార్కోట్, యమునోత్రి, సిలాయి బాంద్లో భారీ వర్షం దంచుకొడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నట్లు కూడా మనకి అధికారులు చెబుతున్నారు. కాబట్టి అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా ఉత్తరాఖండ్లో చాలా జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో సూచనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి సో మరో 2 రోజుల పాటు కూడా ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అందుకు ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. ముఖ్యంగా ఈ యొక్క కొండ చర్యల ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ప్లేస్లో బార్కోట్, యమునోత్రి అదేవిధంగా సిలాయి బాంద్లో కూడా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా కొండ చర్యల ప్రాంతాల్లో నివాసించేవారు కాబట్టి సో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాంతోపాటు కూడా వీళ్ళందరినీ కూడా ఆ ప్రాంతాలలో కొండ చర్యలు ఇరిగిపడే అవకాశం ఉన్నట్లు కూడా ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. కాబట్టి సో వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా అక్కడ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కూడా మీడియాతో వెల్లడించారు. కాబట్టి మనకు యాత్రకు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఈ యొక్క చార్ధామ్ యాత్రకు సంబంధించి అనేక మంది ప్రతి ఏటా కూడా దేశవ్యాప్తంగా ఈ యొక్క చార్ధామ్ యాత్రకి వెళ్తూ ఉంటారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క చార్ధామ్ యాత్రకి వెళ్లే మార్గంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు అధికారులు చెబుతున్నారు. కాబట్టి ముఖ్యంగా ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఉత్తర కాశీలో మాత్రమే నిర్మాణంలో ఉన్నటువంటి హోటల్ కొండ చర్యలు విరిగిపడడం వల్ల ఆ యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి హోటల్ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. సో అందులో 9 మంది కార్మికులు మాత్రమే మరణించారు. వారిని గుర్తించే పనిలో ఉన్నారు. వారందరూ కూడా కొండ చర్యలు ఇరిగిపడ్డ తర్వాత కొట్టుకొని పోయినట్టుగా కూడా సమాచారం. కాబట్టి సో వారు
ఆ కార్మికులు ఎవరు ఏంటి అనే దానిపైన కూడా ఇప్పుడు అధికారులు అందరూ కూడా పనిలో నిమగ్నమై ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారిని మృతదేహాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించే పనిలో ఉన్నారు. దాంతో పాటుగా ముఖ్యంగా ఈ యొక్క చార్తాం యాత్రకు వచ్చేవారు ఉంటారు కాబట్టి సో వారందరూ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి, కాకపోతే కొండ చర్యలు ఇరిగిపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికారుల సూచనల మేరకు ఎక్కడ వారు అక్కడే ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అత్యవసరమైతే ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా వారికి కావాల్సినటువంటి నిత్యావసరాలు కూడా అందిస్తామని చెప్పేసి కూడా ఆహారం కూడా అందించేందుకు కూడా సిద్ధమవుతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఉత్తరాఖండ్లో ఈసారి జూన్ 30 జూలై 1వ తారీఖు 2 రోజులు కూడా భారీ వర్షాలు, అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉన్న నేపథ్యంలో అక్కడక్కడ క్లౌడ్ బరస్ట్ కూడా అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది ప్రజలందరూ కూడా అని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేశారు. సో ఈ యొక్క ఉత్తరకాశీలో జరిగినటువంటి ఆ ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతి చెందారు కాబట్టి ఈ యొక్క మృతి చెందిన వారి పట్ల సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కాబట్టి సో మిగిలిన వారికి సంబంధించి కూడా ఎవరైనా ఇబ్బందులు తలెత్తితే మాత్రం వెంటనే జిల్లా కలెక్టర్లకు సమాచారం ఇవ్వాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా చోట్ల కొండ చర్యలు ఇరిగిపట్టడానికి కూడా సమాచారం వస్తుంది కాబట్టి సో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులకు ఎప్పటికప్పుడు ఇటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అధికారులందరూ కూడా నిమగ్నమే ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఇబ్బందులు తలెత్తుకోకుండా అందరూ కూడా ఆన్ డ్యూటీలో ఉన్నారు కాబట్టి వారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తూ వస్తున్నారు. దాంతో పాటుగా ఇప్పటికే ఇక ఈ యొక్క యాత్రను చార్తాం యాత్రను ఒకరోజు అంటే 24 గంటల పాటు కూడా వాయిదా వేసుకోవాలని చెప్పేసి గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే కూడా ఆయన తెలిపారు. కాబట్టి దాంతో పాటుగా ఇక మిగిలిన వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు అవసరమైతే ఆయా కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే కొంతమంది ఆందోళన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరికి చార్తాం యాత్రకి వెళ్ళిన వారు కొంత ఆందోళన పడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క టెలిఫోన్ వ్యవస్థ కూడా పనిచేయదు కాబట్టి సో వారి కమ్యూనికేషన్ కొంత ప్రాబ్లం అవుతుంది. అసలు వారు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటున్న నేపథ్యంలో అందుకు వారి యొక్క సమాచారం నేరుగా అధికారులకు ఇస్తే మాత్రం ఒక టెలిఫోన్ నెంబర్ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ 2 రోజుల పాటు. సో దానికి కాల్ చేస్తే మాత్రం ఆ యొక్క యాత్రికులు సురక్షితంగా ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా సమాచారం ఇస్తామని చెప్పేసి కూడా మనకి అధికారులు చెప్తూ వస్తున్నారు, సూచన చేస్తూ ఉన్నారు. కాబట్టి సో ఇక రెడ్ అలర్ట్ మాత్రం ఈ యొక్క జూన్ 30 జూలై 1 తేదీల్లో ఉత్తరాఖండ్ మొత్తం కూడా రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి సో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ. ఏపీ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. దీంతో మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం జవాబుదారీతనంగా మారింది. ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు తొలుత జిల్లా కేంద్రాలలో గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమం అధికారులు అనుకున్నంతగా ఫలించలేదు. దీంతో ఇదే అంశంపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఎమ్మెల్యేలను రావాలని సూచించారు. అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా రావాలని ఆదేశించారు. ఇక అందరూ ఒకే దగ్గర ఉండడంతో జనం సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుందన్నారు ఏపీ ఖాదీ బోర్డు చైర్మన్ చౌదరితో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. పలు ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు వారి సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశలో ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలతో కూడా గ్రీవెన్స్ టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా దీనిపైన మరింత స్పందించేందుకు ఖాదీ బోర్డు చైర్మన్ చౌదరి గారు మనతో వచ్చారు. ప్రధానంగా చెప్పండి, గత 5 సంవత్సరాల్లో కూడా ప్రజలు పలు ఇబ్బందులు గురయ్యారు. ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, వీటిని ఎలా పరిష్కరిస్తున్నారు, ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ప్రతి శనివారం ఇక్కడ గ్రీవెన్స్ స్వయంగా ముఖ్యమంత్రి గారే పార్టీ కార్యాలయంలో ఇక్కడ ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటిని కూడా స్వయంగా ఆయన అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించేవారు. ఏదైతే మిగిలిన సోమవారం నుంచి శుక్రవారం ఉందో ఆ మిగిలిన 5 రోజులు కూడా సంబంధిత మంత్రులు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇక్కడ రోజు కొందరికి బాధ్యత ఇచ్చి ఇక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటూ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇక్కడ వస్తున్నారో వాళ్ళందరి నుంచి అర్జీలు స్వీకరించి ఆయా శాఖలకు సంబంధిత అధికారులకు పంపించడం, కొన్ని సమస్యలు సత్వరమే ఇక్కడ పరిష్కారం అయ్యే సమస్యలు ఏదన్నా ఉంటే అధికారులతో మాట్లాడి వెంటనే ఇక్కడ పరిష్కారం చేయడం, ఇక్కడ ఉదయం సాయంత్రం వరకు ఇక్కడ గ్రీవెన్స్ నిత్యం జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడికి ఎక్కువగా రెవెన్యూ, అదేవిధంగా కొన్ని విద్య,
అదేవిధంగా వ్యక్తిగత సమస్యల గురించి ఎక్కువగా వస్తున్నారు. వాటిని ఆ సంబంధిత అధికారులకు వెంటనే పంపించడం, పరిష్కరించడం ఇదొక మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఎట్లాగ ఇప్పుడు కొన్ని రెవెన్యూ సమస్యలు కానీ, కొన్ని పోలీస్ సమస్యలు కానీ, కొన్ని రిజిస్ట్రేషన్ సేవ సమస్యలు కానీ, ఈ మూడు కూడా ఒకే దాంట్లో ఉంటాయి. వాటిని ఎలా పరిష్కరిస్తున్నారు? సంబంధిత కలెక్టర్లకు కానీ, సంబంధిత ఎస్పీలకు కానీ సమాచారం ఎక్కడి నుంచి ఇస్తున్నారు? ఇక్కడి నుంచి నేరుగానే ఎస్పీ గారికి సంబంధించిన అంశాలు ఎస్పీ గారికి పంపించడం, అదేవిధంగా కలెక్టర్ ఆధ్వర్యంలో పరిష్కరించగల సమస్యలు కలెక్టర్ గారికి పంపించడం, అలాగే ఏ శాఖ అయితే ఆ శాఖ సంబంధించిన అధికారులందరికీ వెంటనే పంపించి సత్వరం, అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, దానికి ఒక టైం బాండింగ్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఇక్కడ అర్జీ తీసుకుంటారో ఈ అర్జీని నేరుగా సీఎం గారి కార్యాలయంలో సిబ్బందికి వాటిని స్క్రూటినీ చేసి పరిశీలించి వారికి ఆన్లైన్ చేసి వారికి స్వయంగా ఫోన్ చేసి వారి సమస్యను మరీ ఒకసారి వెరిఫై చేసి వారి ఫాలోఅప్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ అర్జీ ఇచ్చిన వాళ్ళు వారి యొక్క సమస్య ఏ స్థాయిలో ఉంది, ఏ విధంగా ఎప్పుడు పరిష్కారం అవుతుంది ఏంటి అనేది కూడా వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకునే సౌకర్యం ఆన్లైన్ చేసి జవాబుదారీతనంగా ప్రతి ఒక్క అర్జీని వారికి న్యాయం జరిగే విధంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎక్కువ గత 5 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే కనుక రెవెన్యూ భూ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీటిని పరిష్కరించడానికి ఏ రకంగా మరింత వేగవంతంగా పరిష్కరించడానికి కోర్టులకు వెళ్లకుండా పరిష్కరించాలి. అంటే గతంలో రెవెన్యూ సదస్సులు కూడా మేము నిర్వహించడం జరిగింది. ప్రతి గ్రామాన రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. అయితే అందులో కూడా ఏదైనా పరిష్కారం కానీ సమస్యలు ఉంటే కూడా ఇక్కడికి తీసుకురాగలిగితే అవన్నీ కూడా మళ్ళీ సంబంధిత రెవెన్యూ అధికారులకు కానీ, అదేవిధంగా రెవెన్యూ మంత్రి కార్యాలయం కానీ పంపించి సత్వరం పరిష్కారం అయ్యడానికి ఇక్కడ కృషి చేస్తున్నాం. ఏదైనా సమస్య పరిష్కారం కానిది సమస్యలు, కొన్ని వ్యక్తిగత సమస్యలు వస్తే ఇక్కడే వారికి ఇక్కడ ఉన్న ఎవరైతే గ్రీవెన్స్ బడ్జెట్ తీసుకున్నారో వాళ్ళతో మాట్లాడి వారికి ఏ విధంగా న్యాయం జరుగుతుందో, ఎలా వెళితే వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుందో కూడా వాళ్ళకి నచ్చజెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచే విధంగా, ప్రతి ఒక్కరూ ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా అన్ని విధాలా వాళ్ళు మంచిగా వాళ్ళకి సమాధానం చెప్పి వారికి న్యాయం జరిగేలాగా చూడడం జరుగుతుంది. అంటే ప్రతి సోమవారం నుంచి గురువారం వరకు కూడా గ్రీవెన్స్ డే కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒక్క శుక్రవారం కూడా సంబంధిత ఎమ్మెల్యే పరిధిలోనూ కూడా అక్కడ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో స్వయం ఇక్కడ ఏదైతే పర్యవేక్షణలో కూడా ఇక్కడ వివిధ శాఖలకు సంబంధించి వాటికి పరిష్కార వేదిక కూడా ఇక్కడ కానుంది. దానికి సంబంధించి హోమ్ కానీ, రెవెన్యూ కానీ, ఇతరితర సమస్యలు ఏదైనా ఉంటే కనుక వారి అర్జీ తీసుకొని అర్జీని అప్గ్రేడ్ చేసి వారి మొబైల్ ఫోన్ ద్వారా సమాచారం పంపించి వారి స్థితి ఎలా ఉందో కూడా తెలియజేస్తున్నారు. సమస్యలను అంటే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళలేని వారు కూడా నేరుగా వచ్చి ఇక్కడ సమస్యలు ఇచ్చేందుకు కూడా ఎక్కువగా ఆసక్తి చూపించే పరిస్థితి కనిపిస్తోంది. అయితే నేరుగా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధి సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే ఈ అర్జీలు పరిష్కరించేందుకు కూడా కృషి చేస్తామంటున్నారు ఖాదీ బోర్డు చైర్మన్ చౌదరి. కెమెరామెన్ సాయితు, వాసు, రాజ్ న్యూస్, టీడీపీ పార్టీ కార్యాలయం.